విదేశాంగ వ్యవహారాల విషయంలో చాలా బాధ్యతగా ఉండాలి. జాతీయ పార్టీలు చాలా బాధ్యతగా ఉండాలి. మన దేశంలో 3 జాతీయ పార్టీలు, మిగతా ఎన్ని ఉన్నా ప్రాంతీయ జాతీయ పార్టీలు లైక్ సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఇతర రాష్ట్రాలు పోటీ చేస్తున్నాయి కాబట్టి జాతీయ పార్టీలు. కానీ అవేమీ జాతిని ఉద్దేశించిన పార్టీలు కాదు. కానీ దేశం అంతా కథనడపగలిగేటటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్టులు ఆల్రెడీ వాళ్ళు ఒక లాయల్టీతో ఉంటారు. అది సిపిఐ వాళ్ళు వచ్చేటప్పటికి రష్యాతో, సిపిఎం వాళ్ళు వచ్చేటప్పటికి చైనాతో. వాళ్ళు అమెరికాను అంగీకరించరు, యూరప్ దేశాలను అంగీకరించరు, పెట్టుబడిదారి విధానం అంటూ దాన్ని తిరస్కరిస్తుంటారు. కాబట్టి వాళ్ళని పక్కన పెట్టే వాళ్ళు ఎట్టాగా అధికారంలోకి రాలేరు. కాబట్టి అదే కాంగ్రెస్ పార్టీ వచ్చేటప్పటికి అధికారంలో ఉంది, మళ్ళీ రావాలనుకుంటుంది, మొన్న మధ్యన వచ్చిపోయింది. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఏదన్నా ఒక విదేశాల్లో ఉన్నటువంటి ఏదో ఒక పక్షం వైపు తీసుకోవచ్చా? లైక్ భారతీయ జనతా పార్టీ ఉంది, వాళ్ళకి విదేశీ విభాగం ఉంటుంది, ఎన్ఆర్ఐ విభాగాలు ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు అమెరికాలో ఎన్నికలు జరుగుతుంటే బీజేపీ మేము ట్రంప్కి సమర్థిస్తాం, లేకపోతే కనుక ఎలన్ మాస్క్కి సమర్థిస్తాం, లేకపోతే కనుక బైడెన్కి సమర్థిస్తాం, కమలా హ్యారిస్కి సమర్థిస్తాం అని చెప్పరు. ఎవరికి వాళ్ళు నవ్వుకుతారు, మాట్లాడతారు, కాసేపు భోంచేస్తారు, ఇద్దరు ఒపీనియన్స్ వింటారు, మా వాళ్ళు డెసిషన్ తీసుకుంటారని అంటారు. కానీ ఎక్కడ రాజకీయ ఒపీనియన్ డిస్క్లోజ్ చేయరు. అది విదేశాంగ విధానంలో ముఖ్యం. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అమెరికా హెడ్ లేదా అబ్రాడ్ హెడ్ పిట్రోడా తను ట్రంప్ని వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకు? ఈయన సోరోస్ బ్యాచ్, ఈయనకి సంబంధించి సోరోస్ బ్యాచ్ ద్వారానే ఈయనకి నిధులు వస్తుంటాయి. అట్లాగే ఈవెన్ రాహుల్ గాంధీకి ఖర్చులకి నిధులు వస్తుంటాయి. భారతదేశ ఆంతరంగిక వ్యవహారంలో సోరోస్ చెప్పినట్టు నడుచుకుంటుంటారు. ఇప్పుడు అధికారికంగా ట్రంప్ని వ్యతిరేకిస్తూ చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తోంది.